చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కిలో క్యారెట్ ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి, చక్కెర కేజీ, పచ్చి కోవా 150 గ్రాములు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 గ్లాసు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో మిగిలిన నెయ్యి కూడా వేసుకోవాలి. ఇందులో తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి. పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ బాగా ఉడికే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ బాగా ఉడికిపోయింది. క్యారెట్ ఉడకడానికి మాకు 15 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలి. చక్కెర మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు చక్కెర మొత్తం బాగా కరిగే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చక్కెర మొత్తం బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో పచ్చి కోవా వేసుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని బాగా చిక్కబడే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
ఇప్పుడు పంచదార మొత్తం బాగా కరిగిపోయి హల్వా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా చిక్కబడింది. ఇది చల్లారితే ఇంకా చిక్కగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ అయింది. ఇది వేడిగా కంటే చల్లగా సర్వ్ చేస్తే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.